గత 7.5 సంవత్సరాల్లో మరి రైతులపై కార్లు ఎక్కిస్తున్నటువంటి పార్టీ కమలం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే కారు పార్టీ ఏమో కాళేశ్వరం కట్టి కార్లు కొనిస్తే అధ్యక్ష, మరి బీజేపీ కమలం పార్టీ ఏమో కార్లతో రైతులపై ఎక్కిస్తా ఉందని మరొకసారి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ టీడీపీ హయాంలో నీళ్లు లేని బావులు అధ్యక్ష ఎండిపోయినప్పుడు కూడా ఖతం అయిపోయారు అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా మరి దేశంలో మోడీ గారు రైతులతో గోక్క ఉన్నారు అధ్యక్ష. రానున్న రోజుల్లో రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎంత డబ్బైనా సరే పెట్టుబడిగా నేనిస్తా, ఎన్ని వేల కోట్లైనా నేనిస్తా అని చెప్పి రైతులకు రైతు బంధు ద్వారా 63 లక్షల మంది రైతులకు గాను దాదాపుగా 50,164 కోట్లు ఇచ్చినటువంటి మనసున్న మహారాజు, దమ్మున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి అధ్యక్ష. 50,000 కోట్ల అధ్యక్ష. పైసలేమో ఎక్కువ, మా సభ్యులు సప్పట్లు తక్కువ కొడుతున్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష 50,000 కోట్లు అంటే? ఈ అసెంబ్లీ ఆవరణలో 10 సార్లు నింపినా కానీ సరిపో అధ్యక్ష. అంత గొప్ప డబ్బు అధ్యక్ష. మా ప్రతిపక్ష నాయకులకు బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి ఉన్నరే 6 పాపం, వీళ్ళు 3 ఉన్నారు, వీళ్ళు బయటకు పోయినరు. వీరికి ఆ డబ్బులు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే కనబడతలేవు అధ్యక్ష. ఆ పెట్టుబడి గురించి వారు హేళన చేస్తున్నారు అధ్యక్ష. 50,000 కోట్లతోని ఎరువులు కొనుక్కోలేరా అధ్యక్ష రైతులు? అధ్యక్ష ట్రాక్టర్ల డీజిల్ పోసుకునే కదా అధ్యక్ష. అంజుమాని బ్యాంకులు, ఎల్ఎంబి బ్యాంకులు మూసుకుపోయినాయి కదా అధ్యక్ష. రైతులు ఎక్కడ రుణాలకు పోతలేరు కదా అధ్యక్ష. ఎకరానికి 5,000 అధ్యక్ష. 2 ఎకరాలు ఉంటే 10,000 అధ్యక్ష. 10 ఎకరాలు ఉంటే 50,000 ఇస్తాం. రైతులు అనేటోళ్ళు రామున్నా, రాబోట్టున్నా, రహీమున్నా అందరు కూడా ఒకరే అధ్యక్ష. రైతుల కులం మతం లేదు అధ్యక్ష. ఎన్ని ఎకరాలు ఉంటే అది శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్ గారికి వారికి కూడా ఎకరాలు ఉంటే రైతు బంధిస్తామంటే అధ్యక్ష దాని మీద ఆబ్జెక్షన్ మాట్లాడతారు అధ్యక్ష. జెలసిగా ఫీల్ అవుతారు అధ్యక్ష. కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది అధ్యక్ష. మేము ఏది ఎస్ అంటే అధ్యక్ష వాళ్ళు నో అంటారు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నో ఎన్ఓ నో కాదు శ్రీధర్ అన్న, మీరు KNOW, నో అబౌట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్, నో అబౌట్ ద సీఎం ఆఫ్ కేసీఆర్. ఆరి గురించి తెలుసుకోండి అధ్యక్ష, తెలుసుకోండి. నో కాదు, మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అంటే. ఇంత గొప్పగా ఈ పథకం ఇస్తుంటే అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రి గారు చూస్తా ఉన్నారు అధ్యక్ష. చెప్తా అధ్యక్ష, తప్పదు అధ్యక్ష. వారికి మీరు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ప్రతిపక్ష నాయకులకు కళ్ళకు కనబడతలేదు అధ్యక్ష. వారి కళ్ళల్లో కారం పోసుకుంటున్నారు అధ్యక్ష. నా ఆవేదన అర్థం చేసుకోండి అధ్యక్ష. 5 ఎకరాల లోపు 19,09,000 మంది ఉన్నారు అధ్యక్ష. వారు చెప్తారు అధ్యక్ష, మీరు చెప్పండి అధ్యక్ష. నేను చెప్పేది నేను చెప్తా అధ్యక్ష. మీరు ఏమన్నా అనుకోండి అధ్యక్ష. అధ్యక్షులు నాకు అర్ధగంట కాదు గంట టైం ఇస్తారు అధ్యక్ష. మీరు కొద్దిగా సమయం ఇవ్వాలి అధ్యక్ష. వీరంతా నన్ను డిస్టర్బెన్స్ చేస్తారు అధ్యక్ష. దాంతో పాటు ఏంటంటే మా మంత్రి గారు ఉన్నారు కదా అధ్యక్ష, వారు ఏమంటారు నాకు మొదట చెప్పారు, జీవన్ ఇది విపులంగా, వివరణాత్మకంగా, కులంకుశంగా చెప్పమని చెప్పారు. వారి యొక్క పర్మిషన్ తోనే చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష కేసీఆర్ గారు చేసిన పనులు రైతుల కోసం మా ముఖ్యమంత్రి నిజంగా ఆధునిక అభినవ దేవుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అధ్యక్ష. వారు ఇచ్చిన డబ్బుల గురించి చెప్పాలంటే అధ్యక్ష 3,50,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. చెప్తే రామాయణం అంత అధ్యక్ష, వింటే మహాభారతం అంత అధ్యక్ష. టైం సరిపోదు అధ్యక్ష, అర్థం చేసుకోండి. బీజేపీ కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఇన్ని 50,000 కోట్లు ఒక్క స్కీమ్ కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో ఉన్న రైతుల నుంచి పడితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆర్మూర్ లో ఉన్నటువంటి రైతుల వరకు ఏ ఒక్క దమ్మున్న మొనగాడు ఇచ్చిందంటే చూపిమని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్న అధ్యక్ష. లేకపోతే వెంటనే చప్పట్లు కొట్టాల్సిందిగా కాంగ్రెస్ బీజేపీ నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష. ఏంది అధ్యక్ష? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.